ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. మనతో పాటు ఇప్పుడు మన చుట్టూ ముగ్గురు యువ నాయకులు ఉన్నారు. 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఒకే వేదిక మీదకి తీసుకొచ్చినా మనం చాలా అంటే నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా రోజులకి మనకి ఇట్లాంటి అవకాశం కూడా దొరికింది. అసలు మనం యూత్ లీడర్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం కదా, మీకు అందరూ తెలిసిన విషయమే. అయితే యువ నాయకుల గురించి వారి ప్రభుత్వాలు వారి పార్టీలకు సంబంధించిన అంశాలని కొన్ని ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. ముందుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొన్నే సంపద ఉన్నాడు. నమస్తే సార్. అట్లాగే మీ అందరికీ పరిచయమే బీజేపీ ముత్యాల నాగరాజు ఉన్నాడు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అజ్జు యాదవ్ ఉన్నాడు, యువ నాయకుడు. రైట్, ముందుగా మీ ముగ్గురు కలిపి ఒకటే ప్రశ్న అడుగుతా బ్రదర్స్. అసలు మీ ముగ్గురిట్లలో ఏ ఇద్దరు ఒకటి, ఏ 2 పార్టీలు ఒకటి? ఎందుకంటే తెల్లారు లేస్తే చాలు బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు, బీజేపీ వాళ్ళేమో మీ ఇద్దరు ఒకటి అంటారు. అసలు ఏ ఇద్దరు ఒకటి? ప్రజెంట్లీ రాష్ట్రంలో కనుక ఫామ్ అయిన పార్టీ అయితే గవర్నమెంట్ ఉన్నదైతే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి మాకు సంబంధం లేదు అనే ఉద్దేశం ఉంటే ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఢిల్లీలో కుస్తీ పెడతారు, ఇక్కడ స్టేట్ దానికి సెంట్రల్ దానికి దోస్తీ చేస్తారు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ పార్టీ 2 ఒకటి అని చెప్పేసి మా వాదన. అంటే మోడీ గారిని కలిస్తే ఒకటి అనే అంశాన్ని మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు? అంటే ఎట్లా అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను మోడీని కలిసిన, ప్రధానమంత్రి మోడీని కలవడం దానిలో రెగ్యులర్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో భాగం అంటున్నాను. డెవలప్మెంట్ ప్రాసెస్ లో భాగం అనొచ్చు, కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రులు జనరల్ గా వేరే పార్టీలు ఉన్నా ఇంకేదైనా కానీ సందర్భం వచ్చినా కానీ కొంచెం విభేదం ఉన్న సందర్భంలో కలవలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవాలనే సందర్భం ఉన్నప్పుడు ఢిల్లీకి పోయి లెటర్ అనేది ఇక్కడ నుంచి లెటర్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. రెండో విషయం, ప్రధానమంత్రి గారు ఎవరైతే ఏ పార్టీ అయినా కానీ ఉన్న సందర్భంలో వచ్చినప్పుడు ఇక్కడ కలవడం వేరు, స్పెషల్ గా అక్కడ కలిసింది వేరు. ఒకవేళ వాళ్ళు ఇలాంటి సందర్భంలో వ్యక్తిగత విషయాలు, పార్టీకి సంబంధించిన విషయం ఏ విషయం మాట్లాడలే అన్న సందర్భంలో వాళ్ళది ఒక ప్రెస్ మీట్ అనేది ఎందుకు పెట్టలేదు, వాళ్ళు మాట్లాడుకున్న డిస్కషన్ ఏదైతే డిబేట్ ఉంటుందో ఆ దాన్ని ఎందుకు ఏ అంశాలు మాట్లాడాలని మీడియా బ్రీఫింగ్ చేయలేదు అని చెప్పేసి మీ వాదన. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇక్కడ కుస్తీ పడతారు, ఢిల్లీలో దోస్తీ చేస్తారు. మీరేమంటారు రాజు? అంటే మోడీని కలవడం కలిశారు కాబట్టి మీరిద్దరు ఒకటే అంటున్నాడు, మీడియా బ్రీఫింగ్ ఎందుకు చేయాలి అంటున్నారు? 100% అది అవాస్తవం. ఎందుకు అంటే గతంలో దాదాపు 10 సంవత్సరాలుగా కొనసాగింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పుడు ఎప్పుడన్నా గౌరవ ప్రధానమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినా కూడా ఎక్కడ స్వాగతించలేదు. అట్లానే రాష్ట్ర మంత్రులు కూడా పోలేదు. ఎక్కడ కూడా వాళ్ళదే అంటున్నారు, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎక్కడ కూడా రాష్ట్ర గారిని ఆల్రెడీ సీఎం గారు గాని ఎవరు గాని వాళ్ళు వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళని ఏ దృష్టిలో చూడాలనో ఆ దృష్టిలో చూసారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారు. కొంచెం విభేదాలు ఏ రకంగా అంటే రైతులకు మీటర్లు బోరు బావులకు మీటర్లు పెడితేనే మీకు ఇవ్వాల్సిన ఫండ్ అది ఏదైతే రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారో ఆ సందర్భంలో బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కొంచెం దూరం. రాష్ట్ర ప్రయోజనాలు మేము తాకట్టు పెట్టలేదు, అందుకని మాకు నిధుల విషయాలు సహకరిస్తలేరు కాబట్టి మేము బీజేపీ తోటి అంటకాగలేదు, దూరం ఉన్నామంటున్నారు. అసలు మీరెందుకు పోయారు అని చెప్పేసి అడుగుతున్నారు. మేము నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం, నూతన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అంటే అందరిని కలుస్తున్న భాగంగా అందులో ప్రధానమంత్రి గారిని కూడా కలిసారు, మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులను కూడా కలిసిండు. అందులో బాగానే కలిసిండు తప్ప మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్రం గురించి డిస్కషన్ చేసాడు. కొన్ని విషయాలు మీడియాకు ఎందుకు తెలియజేయాలంటే కొన్ని చేయకపోవచ్చు, అది దాన్ని కూడా ఏమంటారు భూతద్దంలో పెట్టి చూస్తామంటే తప్పించారు. మన గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు మొన్న లిక్కర్ స్కామ్ లో పెద్ద న్యూస్ క్రియేట్ అయిపోయింది. బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు, అరెస్ట్ అవుతుందని ప్రతిపక్ష హోదాలో ఉన్నాం మేము. గతంలో ప్రతిపక్ష హోదా మేము కూడా డిమాండ్ చేసాం, అన్ని చేసాం. కానీ ఆమె అరెస్ట్ ఎందుకు చేయలేదు? అరెస్ట్ అదే ఒక్కటి, ఆ ఒక్క పాయింట్ తోనే వాళ్ళిద్దరు ఒకటి అని అర్థమైపోతుంది కదా. మళ్ళీ ఇవాళ మళ్ళీ మేము ఒకటి అంటే ఎట్లా? రైట్, అజ్జు చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది కదా నాగరాజు గారు. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదన బలంగా పోయింది జనాలకి. దాన్ని మీరు ఆపడంలో విఫలమయ్యారా, మరి ప్రచారం చేసుకోలేకపోయారా? నిజంగానే ఒకట కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, అందుకే వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఆడలేక మధ్యలో ఓడినట్టు ఒక సామెత ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఏముందండి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంతకుముందుకి ఏముంది? ఏదో మసిపూసి మారడిగా చేద్దామని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ పొత్తానంటే మాకు ఏం సంబంధం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టడానికి? మీ బీఆర్ఎస్ సీట్లు ఎన్ని,
బీఆర్ఎస్ వచ్చిన సీట్లేండి, ఉమ్. మాకు వచ్చిన సీట్లేండి. ఉమ్. మాకు ఏమన్నా వాళ్ళతో ఏమైనా పైన లేకపోతే ఏమన్నా మీరు శాసనసభ ఫలితాల తర్వాత ఇట్లా మాట్లాడుతున్నారు. ఫలితాలకు ముందు విషయం చెప్పండి. వచ్చిన సీట్లు ఏంటంటే వస్తాయి అనుకున్నారేమో, మరి అంటే కేంద్రంలో సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో బీజేపీ బీఆర్ఎస్ అనేది కలిసిపోయా అని చెప్పేసి బయట బాగా బలంగా వినిపించింది చెప్తున్నా కదా. ఇదంతా కూడా మీడియా చేస్తున్న ఒక మాయాజాలం. మీడియా మాయాజాలం చేసిన మూడిట్ల మూడో సంద అన్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్ల ప్రజాధనం అంటే లక్షల కోట్ల వృధాని ఒక సొమ్మును మీడియా మేనేజ్మెంట్ చేసి దీన్ని ఒక కల్పితంగా సృష్టించి ప్రజలను డైవర్ట్ చేసుకొని 10 ఓట్లు సంపాదించింది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇవాళ బీఆర్ఎస్ తోని బీజేపీకి అసలు సంబంధం లేదు. ముచ్చట దేనికి సంబంధం? మేము మా సభ్యత్వం ఎంత? మా సభ్యత్వం దగ్గర 10 కోట్ల చిలుకు, 10 లక్షల కోట్ల చిలుకు మా సభ్యత్వం, 10 కోట్ల సభ్యత్వం. బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఉన్నది? అంత కొడితే 26 లక్షల బలమైన పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, దేశానికి పెద్దన్న పాత్ర వహిస్తున్న మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలతోటి మీరు ఎందుకు దర్యాప్తు చేయించలేదు? చేయిస్తున్నాం, రేపు పొద్దుగాలనే అరెస్టు, ఇక ఎల్లుండి అరెస్ట్ అని ప్రచారం చేసిన మీరు ఎందుకు వాళ్ళని చర్యలు తీసుకోలేకపోయారు? ఒకటి ఇక్కడ మీడియా సంస్థలు ప్రతిపక్ష పార్టీలు గాని ఒకటి గుర్తుంచుకోవాలి. కేసీఆర్ అనేటాయన ఒక నయా నిజాం సర్కార్ లెక్క వివరించాడు. తెలంగాణ రాష్ట్రంలోకి సెంట్రల్ దర్యాప్తు సంస్థలు అనేటివి తెలంగాణకు రాకుండా ఒక ప్రత్యేకమైన చట్టం చేసిండు. ఇక గుర్తుంచుకోవాలి, మీడియా సంస్థలు కూడా ఏదో పేరు మోసిన మీడియా సంస్థలు కూడా ఏదో మసిపూసి మారేకాయ చేద్దామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాయి. అసలు స్పెషల్ కేసీఆర్ చేసిన తప్పిదం ఏం చేసిండు? ఆయనను ఒక వలయాన్ని సృష్టించుకున్నాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రాకుండా ఒక స్పష్టమైన ఒక స్పెషల్ యాక్ట్ నిర్మించుకొని సిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, అనేక సందర్భాలలో ఏ రకంగా మీరు ఢిల్లీకి నోటీసులు ఇచ్చే ప్రసక్తి దాకా వచ్చింది? ఇప్పుడు ఆ రకంగా మేము చేసినాము అని అంటే స్టేట్ గవర్నమెంట్ మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రకంగా చేసిన అంటే కవితకి ఏ రకంగా నోటీసులు ఇచ్చే ప్రసక్తి ఉండకపోతుండే కదా. ఇస్తారు అదంతా అబద్ధము, అదంతా ముఖ్యమంత్రికి ఇచ్చింది. ఎవరికైనా తప్పు చేసిన నోటీస్ ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇచ్చింది. ఢిల్లీలో జరిగినటువంటి స్పెషల్ గా యాక్ట్ ఉంటుంది. ఢిల్లీలో ఎవరు పడితే వారు యాక్ట్ చేసుకోవడానికి లేదు. అది కేంద్ర పాలిత రాష్ట్రం. అది సిఐడి రావద్దు, ఏసీబీ రావద్దు అని స్పెషల్ గా బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు సంపద చేస్తున్న అలిగేషన్ ఏంటంటే నోటీసులు ఇవ్వగలిగారు, మరి మిగతా చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి మీరు ముందు సుప్రీం కోర్టు ఒకటి రమేష్ గారు ఒకటి నాకు ఇచ్చిన టైంలో నేను ఇచ్చిన టైంలో ఒకటి సుప్రీం కోర్టులో కవిత గారు ఒక రిట్ పిటిషన్ వేసింది. నా తరపున నేను సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా నాకు ఎలాంటి కూడా నన్ను ఇంటి దగ్గరికి రావాలని చెప్పేసి ఒక పిటిషన్ వేసుట్లా ఆమె డిస్టర్బెన్స్ చేస్తలేదు దర్యాప్తు సంస్థలు. కొంత సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా. మనం ఇవన్నీ కూడా తెలుసుకోకుండా దర్యాప్తు సంస్థలు రాకుండా చూసిర్రని ఫస్ట్ మాట్లాడారు. ఇప్పుడేమో దర్యాప్తు సంస్థలు అనేది అవకాశం ఇచ్చిర్రు అని చెప్పేసి చెప్తారు. ఇది ఫస్ట్ మాట్లాడింది వాస్తవమా? సెకండ్ కవిత గారు ఫోన్లు వలగొట్టిర్రు అని చెప్పేసి 10 ఫోన్లు ధ్వంసం చేసిర్రు అని చెప్పేసి ఓ సందర్భంలో చెప్పిన విషయము. అట్లాంటిది 10 ఫోన్లు సిబిఐ ముంగట తీసుకొని పోయి 10 ఫోన్లు చూపించినప్పుడు వీళ్ళు మాట్లాడింది వాస్తవమా అవాస్తవమా అనేది వీళ్ళకి కూడా కొంత తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా అర్థమై ఉండాలి. ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయినా ఫోన్ల ముచ్చట చెప్తాను. సరే అంటే మన విషయం ఈ గవర్నమెంట్ లో దర్యాప్తు సంస్థలు ఈ తెలంగాణ స్టేట్ కు రాకుండా చేసిర్రు అనేది అది అవాస్తవం. దర్యాప్తు సంస్థలు వస్తేనే కవిత గారు ఢిల్లీకి పోవాల్సి వచ్చింది. ఢిల్లీలో మీరు చెప్పిన అభియోగాలన్నిటికీ దానికి ఇవన్నీ తప్పు అని చెప్పేసి ఒక్కటే నిమిషం 1 minute లో కంక్లూడ్ చేస్తా. ఇప్పుడు మనకు సుప్రీం కోర్టుల మహిళలకు ఒక వెసులుబాటు ఉంటది. మహిళలకు భారతదేశంలో ఇండియన్ యాక్ట్ లో ఖచ్చితంగా మహిళలకు సంబంధించిన స్పెషల్ ఒక వెసులుబాటు ఉంటది. ఆమె కాదు వెసులుబాటును ఉపయోగించుకొని ఎన్నికలు అయిపోయేదాకా కూడా
నా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి వేరే రకంగా రాజకీయంగా కావచ్చు, వేరే రకంగా వ్యక్తిగతంగా ఆమె మీద విచారణ సంస్థలు ఆగినాయి. ఈ విచారణ సంస్థలు తప్పు చేసిన వారిని కాపాడే ఉద్దేశం లేదు. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, అంటే మీరు కంక్లూడ్ చేశారు, ఓకే నో ప్రాబ్లం, ఇక్కడ కంక్లూడ్ చేసినట్టే చెప్పుకుందాం. సరే, అప్పుడు అంటే మహిళలకు విచారణకు సంబంధించి ఏదైతే వెసులుబాటు ఉందో అది వాడుకుంది, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడైతే ఆ పార్టీ అధికారం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, కేంద్రంలో మీరే అధికారం ఉన్నారు, ఇంకా టైం ఉంది, మరి చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వచ్చు కదా. కాంగ్రెస్ ఎవరు ఉన్నారు అధికారంలో? తెలంగాణలో ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ మరి దానికి సంబంధించి ఇక్కడ స్పష్టంగా మీకు ఏర్పడాలి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కదా ఉంది కదా, దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేసి మేము కేంద్ర సంస్థలు మాకు దర్యాప్తు రావాల్సిందిగా మేము కోరుతున్నామని చెప్పేసి అమిత్ షా గారికి ఒక నోట్ ఇవ్వండి, మీరే ఇవ్వండి, రేవంత్ రెడ్డి గారి ఇప్పించండి గారితో చెప్పండి. అదే ఇప్పుడు కేంద్రంలో కొనసాగుతుంది అయితే బీఆర్ఎస్ మన బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతున్నప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ మీ దగ్గర ఉంది. నేను మళ్ళా కూడా బీజేపీ పార్టీ దగ్గర, బీజేపీ ప్రభుత్వం దగ్గర నేను మళ్ళా చెప్పేది బీజేపీ ముందట ఈ ఏమంటారు ఈ ప్రశ్న ఉంది, ఈ బాధ ఉంది ఉన్నప్పుడు దాన్ని ఆమెను ఆ కేసు అయితే మీ ముంగట ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత మీదా కాదా అని అడుగుతున్నా. ఒకటి మీ దగ్గర ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చింది, మేము మీ దగ్గరకు వచ్చినాక మేము అధికారంలో ఇక్కడ ఒక్క ప్రశ్న, ఒకరి మీద ఒకరు ఏం నెట్టేసుకున్నా రమేష్ గారు ఇక్కడ జరిగిన తప్పిదమైంది అర్థం కాదు, జనాలకు పోవాలి. ఇక్కడ ఏమైంది, కేసీఆర్ గారు స్పష్టంగా ఒక యాక్ట్ పెట్టుకున్నాడు, కేంద్ర సంస్థలు ఒకటే వన్ బుల్లెట్ వన్ గన్ ఒకటే ముచ్చట చెప్తాను నేను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు మేము అధికారంలోకి వస్తే కాళేశ్వరం మీద దర్యాప్తు చేస్తాము, మేడిగడ్డ కుంగిపోయింది, దాని మీద వచ్చిన వారం రోజులకే మేము దర్యాప్తు చేస్తాం, దాని మీద విచారణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్పింది. మరి చెప్పింది కదా, వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, దాని మీద మేడిగడ్డ ఎందుకు కుంగింది, కాళేశ్వరంలో ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వసూలుకు పాల్పడ్డారు, ఎన్ని పక్కదారి సహకరించడానికి 100% సిద్ధంగా ఉన్నది. మేనిఫెస్టో పెట్టామండి, మీకు అర్థమైతలేదు ఇంకా. బీజేపీ మేనిఫెస్టోలో మేము గనక తెలంగాణ ప్రజలు మాకు అధికారం ఇస్తే మేము గెలిచిన మరుక్షణమే మేము బీఆర్ఎస్ సర్కారు మీద విచారణ చేస్తామని చెప్పి మా మేనిఫెస్టో పెట్టుకున్నాం. ఒకసారి సంపత్ గారికి టైం ఇద్దాం. సంపత్ గారు, ఏదేమైనా కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళ అధికారంలో ఉన్నారు, ఎక్కడ తిప్పినా మళ్ళీ మీ సైడ్ వస్తుంది. అంటే కాళేశ్వరం అనే టాపిక్ వచ్చేసరికి అవినీతి చేసింది బీఆర్ఎస్ పార్టీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి చేసిందని, లిక్కర్ స్కామ్ సంబంధించి కానీ ఏ అంశం కానీ మెయిన్ అలిగేషన్ మీ మీదనే. అధికారంలో ఎవరున్నా కూడా ప్రాబ్లం మీకే వస్తుంది. అసలు దీన్ని మీరు ఎట్లా సమాధానం చెప్తారు? కాళేశ్వరంలో వాళ్ళు ఏం చెప్తారు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తారు. ఇప్పటి వరకు కాళేశ్వరంలో ప్రాజెక్టు కోసం పెట్టినయే 93,000 కోట్లు, 93,000 1,00,000 కోట్లు జరిగిందని వాళ్ళు చెప్తారు. ఖర్చు అయినాయి 80,000 కోట్లే. ఇప్పుడు దాదాపు ఖర్చు కానీ కూడా ఉన్నాయి. 80,000 కోట్లు ఖర్చు చేస్తే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగింది? వాళ్ళు ఈ ఒక్క చెప్పే విషయంలో అన్నం ఉడికిందా లేదా అనేది మనం మొత్తం ఇట్లా చేయబెట్టి తీయం, 2 మెతుకులు చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్పింది అబద్ధం అనేది ఈ ఒక్క విషయంలో సరిపోతుంది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి చెప్పారు, ఖర్చు అయినాయి 80,000 కోట్లు. 1,00,000 ఎట్లా చెప్తారండి వీళ్ళు? రైట్, వాళ్ళు శ్వేతపత్రం అనేది కరెక్ట్ గా రిలీజ్ చేయలేదంటారు, నిబంధనలు లేదంటారు. కాసేపు పక్కన పెట్టేద్దాం. కాంగ్రెస్ అజయ్ యాదవ్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గానీ లేకపోతే ఈ లిక్కర్ స్కామ్ గానీ ఇవన్నీ పక్కన పెడితే వీరు అధికారంలో రావడానికి ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. పథకాలు అనేది ఆచరణ సాధ్యం కాదు అంటున్నారు. మేము ఏదైతే హామీలతో ముందుకు పోయినామో ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 100 రోజులు ఫస్ట్ చెప్పినాం, ఎన్నికల ప్రచారంలో చెప్పినాం 100 రోజులు ఉన్నప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఉన్న సమయంలో ఇంకా ఎలక్షన్స్ కాని సందర్భంలో ఇప్పుడు ఆగండి, ఇప్పుడు తీసుకుంటే 10,000 రూపాయలు పడతాయి ఎకరానికి. జూన్ 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు ఆ రోజు మీకు 15,000 రూపాయలు అకౌంట్ లో పడతాయి అన్నాడు. ఇవాళ డిసెంబర్ 9 కాదా? ఇవాళ ఎంత డేటు? అయితే అక్కడ ఖజానా ఏం చేశారు? సంపత్ గారు ఇక్కడే ప్రశ్న. అక్కడ ఖజానాలో డబ్బులు ఉన్నాయి అనుకున్నాం, అక్కడ లంక బిందెలు అనుకున్నాం, పైవరకల ఖాళీ బిందెలే ఉన్నాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే ఈ పథకాలు అనేది అమలు చేయొచ్చు ఈజీగా, ధనిక రాష్ట్రంగా ఉందేమో అనుకున్నారు, కానీ అక్కడ పోయేసరికి ఏం లేదు. అంటే రాష్ట్రానికి ఖజానా మొత్తం మీరే కాల్ చేసి అందుకే వేయలేకపోతున్నారు. నోటి మాటలు చెప్పి గెలుద్దామని అనుకున్నారు, కానీ వచ్చిన తర్వాత వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఇది వీళ్ళతో చేయడం కాదు, అది వాళ్ళతో సాధ్యం కాదు.
అన్ని రకాలుగా తెలంగాణ గవర్నమెంట్ మన ప్రజెంట్లీ ఉన్న ఇంతమందుకు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మిగులు రాష్ట్రంగానే చూపించింది. ఆ రకంగానే సంపద పెరిగింది, ఆస్తి పెరిగింది, అప్పులు కూడా అయితే ఉండొచ్చు. ఇప్పుడు జనరల్గా నేను ఒక ఎకరం కొనాలి అనుకుంటే 40 లక్షలు ఉంది ల్యాండ్, నా దగ్గర 20 లక్షలు ఉన్నాయి. 20 లక్షలు అప్పు చేసి కొన్నా. ఇప్పుడు నా దగ్గర 20 లక్షలు అప్పు చెప్తున్నారు తప్ప నా దగ్గర నేను ఆ 20 లక్షలు అప్పు చెప్తున్నా తప్ప ఇక్కడ 40 లక్షలు ఆస్తి చెప్తలేరు. 40 లక్షలు ఆస్తి ఒక్క నిమిషం రాజు గారు, మీరు చేయగలుగుతాం అంటే మీరు అధికారులకు వస్తే ఇవన్నీ చేసేటోళ్ళం అంటారు. మీరు చేయగలిగిన పని కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? ఎందుకంటే మీరు కూడా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చారు. వాళ్ళు గ్యాస్ సిలిండర్ 400 ఇస్తా అంటే మీరు 500 అన్నారు. వాళ్ళు 2500 ఇస్తాం మహిళలకు వృద్ధి అంటే మీరు 3000 అన్నట్టున్నారు. నాకు ఇఫ్ ఐఎమ్ రాంగ్, మీరు కరెక్ట్ చేయండి. అంటే మీరు కూడా చాలా హామీలు ఇచ్చారు. ఇన్ కేసు బీఆర్ఎస్ అధికారులకు వచ్చి ఉంటే ఇవన్నీ ఎట్లా సాధ్యమయ్యేటి? బీఆర్ఎస్ ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా హామీ ఇచ్చినాం. 1000 రూపాయల పెన్షన్ 2000 చేస్తామని చెప్పినాం. కళ్యాణ లక్ష్మిని ఈ అమౌంట్ నుంచి ఈ అమౌంట్ వరకు తీసుకొస్తాం. కళ్యాణ లక్ష్మి పెంచినాం, షాదీ ముబారక్ పెంచినాము. ప్రతిదీ చెప్పినట్టు గవర్నమెంట్ మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా చెప్పిందో ఆ రకంగా పెంచింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఫామ్ చేసిందో వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది వాళ్ళ వైఫల్యమే కదా. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అవధి కాని హామీలు ఇచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు చెయ్యి అంటే మాకు దీంట్లో లేదు, దాంట్లో లేదు, మట్టి కుండలు, బంగారు కుండలు అనే రకంగా మాట్లాడుతారు. ఎంతవరకు చాతనైతే మనం అంతవరకు చేయి పెట్టే ప్రయత్నం చేస్తాం. పెట్టలేని పరిస్థితి ఏ రకంగా హామీలు ఇచ్చి వాళ్ళు గెలిచే ప్రజలను మోసం చేసి గెలిచిర్రు. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిర్రు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపు ఆ 6 గ్యారంటీలు అయితే ఏమైతున్నాయో దాంట్లో ఇవన్నీ అమలు చేయాలి. ఇంకోటి 6 గ్యారంటీలలో రేషన్ కార్డు ఆప్షన్ అనేది మొత్తమే లేదు. జనరల్ గా ఫస్ట్ రేషన్ కార్డు ఫామ్స్ అయితే ఎవరైతే రేషన్ కార్డు దారులు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెట్టేసి తర్వాత ఇవన్నీ 6 గ్యారంటీలు వర్తింపజేయాలి. 6 గ్యారంటీలు వర్తింపజేయాలంటే రేషన్ కార్డు ఉంటేనే అవి వర్తిస్తాయి. రేషన్ కార్డు ప్రాతిపదికన తీసుకుంటున్నారు అన్ని అంశాలు. మీరు మాట్లాడితే ఎట్లున్నారంటే ఇంకొక ఒక సామెత ఉంటది. ఇప్పుడు నాకు సమయం గుర్తొస్తలేదు కానీ 9 సంవత్సరాలున్నారా మీరు పరిపాలన చేసిర్రు. బీఆర్ఎస్ పార్టీ కదా అధికారంలో, ఒక్క రేషన్ కార్డు అన్ని ఇచ్చిర్రా? ఇప్పటికిప్పుడు ఏ గ్రామాలకు వెళ్ళి అడిగినా చెప్తారు, మేము మొన్న నెల రోజుల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పిన 100 రోజులలో. అందులో భాగంగా మొదటిది ఆర్టీసీ బస్సును చేసినాం, మళ్ళీ ఆరోగ్యశ్రీ అమలు చేసినాం. మిగతా పథకాలు ఈ అప్లికేషన్ ద్వారా ఏదైతే అభయహస్తం కార్డు ద్వారా ప్రజలలో తీసుకెళ్తున్నాం అవి అప్లికేషన్లు స్వీకరిస్తున్నాం. 6 తారీఖు దాకా స్వీకరిస్తున్నాం. తర్వాత అవన్నీ వెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్క సామాన్యునికి, ప్రతి ఒక్క పేదవాడికి మేము ఏమైతే ఇచ్చిన గ్యారంటీలు ఉన్నాయో మేమేమైతే గ్యారంటీలు చేయొచ్చు. తర్వాత మీరు గ్యారంటీలు తీసుకునేది ఉండే ఎందుకు చెప్పు. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అభయహస్తంకు అప్లికేషన్ పెట్టుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తూనే ఉన్నారు. ప్రేక్షకులందరికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సంగతి బీజేపీ అని చెప్తారట, మరి ఏం చెప్తుందో చెప్పండి. ఇప్పుడు 6 దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న స్కామ్ లేదో ప్రజలందరికీ తెలుసు. దేశం మొత్తం ఎవరిని అడిగినా, చిన్న పిల్లలను అడిగినా కూడా చెప్తున్నా, మా నేషనల్ పార్టీ కాబట్టి మేము దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పోతాము. ఏదో ఒక ప్రాంతీయాన్ని మేము కైవసం చేసుకునేందుకు అమలు గాని ఏమంటారు దాన్ని ఆచరణ సాధ్యం గాని హామీలను ఇచ్చి మేము అధికారం ఏ రకంగా రాము. మా పాలసీ, మా సిద్ధాంతము అంత్యోదయ సిద్ధాంతం. ఒక బంతిలో ఒక వ్యక్తి లాస్ట్ లో కూర్చున్నా కూడా మొదటి వ్యక్తికి ఎలాంటి ఆహారం లభిస్తుందో చివరి వ్యక్తికి కూడా అలాంటి ఆహారాన్ని అందించే సిద్ధాంతం మా బీజేపీది. అలాంటి సిద్ధాంతం ఉంటుంది. ఏదో ఫ్రీ పథకాలు, ఉచిత పథకాలను మభ్యపెట్టడానికి ఇది ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏదంటే 9 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చారు. 6 దశాబ్దాలను దేశాన్ని వెళ్ళారు. వీళ్ళేమో 9 సంవత్సరాలు వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ప్రజలను సోమరిపోతులు చేసారు. ప్రజలను సోమరిపోతులు
వీళ్ళు ఒక పార్టీ ఏమో తెలంగాణ ప్రాంత రాష్ట్రాన్ని వెళ్ళి 9 సంవత్సరాల కాలంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు రైతు బంధు గాని రైతు బీమా గాని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు వాళ్ళు తీసుకుంటలేరా? బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు. బీజేపీ పార్టీ నేను చెప్పేది అదే, నేను ఎవరు తీసుకున్న ప్రభుత్వం బీజేపీ నేను తీసుకున్న తప్ప ప్రభుత్వం రమేష్ ఒకటే వన్ సైడ్ చెప్తున్నా. నేను అదే విషయం మాట్లాడుతున్నా. ప్రజలను సోమరిపోతులు చేసింది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు, ఇది స్పష్టం. ఉచితంగా ఎవరికి ఇవ్వకూడదు. మరో శ్రీలంకని చేద్దాం అనుకుంటుర్రా, రాష్ట్రాన్ని చేద్దాం అనుకుంటుర్రా, ఈ దేశాన్ని చేద్దాం అనుకుంటుర్రా? ఇవాళ నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఉచిత పథకాలు అనేది ఇవ్వడం కుదరదు. నారాజ్ గారు చెప్తుంది అంటే మీ పార్టీలేమో ఉచితాలతోటి జనాల్ని సోమరిపోతులు చేస్తారు, మేము అభివృద్ధి చేస్తాం అంటున్నారు. వన్ పాయింట్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు సుమారుగా 5 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను ఇవాళ 6 దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ఏర్పడక ముందుకు 5 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ను 95,000 కోట్ల అప్పుండే 5 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ ఇప్పుడు 9 సంవత్సరాలలో 5 లక్షల కోట్ల అప్పు చేస్తారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయ ముందుకు భూమి ధర 1 ఎకరా ధర ఏ రకంగా ఉండే, ప్రజెంట్లీ ఇప్పుడు 1 ఎకరా ధర ఏ రకంగా ఉండే. దాని వల్ల బీజేపీ కాంగ్రెస్ సంబంధం లేకుండా పార్టీ పక్షపాతంగా బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు గాని ఎవరికి గాని కంక్లూడ్ చేస్తా. ఒకటే, మీకు అధికారం ఇచ్చింది దేనికోసం? ఫస్ట్ మీకు అధికారం ఇచ్చింది దేనికోసం? ప్రజలను పరిపాలించడానికా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా, బ్రోకరేజ్ చేయడానికి? దాని గురించి మళ్ళీ ఒకసారి డిబేట్ పెట్టుకుందాం. నాగరాజ్ గారు వాళ్ళు మాట్లాడని చెప్తున్నా కదా, సామాన్యుడు 1 ఎకరం జాగ కొనేది ఉందా? జర్నలిస్ట్ కొనుగొడతారా? ఒక సామాన్య వ్యక్తి కాయ కష్టం చేసుకునే ఒక సింగిల్ ప్లాట్ అన్న కొనుక్కునే పరిస్థితి ఉన్నదా? ఇప్పుడు ఉన్నదా? మా అంటే గుట్టలకి ఇస్తేవి, దానికి ఇస్తేవి, దీనికి ఇస్తేవి, మా ఏది తీసినా కూడా ఎకరాలకు జాగా పెంచినాము, రేట్లు పెంచినాము. దేనికోసం పెంచినాము? 9 సంవత్సరాల కాలంగా గుట్టలను ఆక్రమించారు, జాగాలను ఆక్రమించారు. మీకోసం మీరు బ్రోకరేజ్ చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టి ఇవాళ ఉచితాలకు అలవాటు చేసి కర్ణాటకలో చూద్దాం పండి, ఒక్కొక్కరు మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరు. ఇవాళ నిర్వీర్యం చేసే వ్యవస్థ ఉన్నది ఇప్పుడు కర్ణాటకలో. ఆర్టీసీని నిర్వీర్యం చేసే ఉన్నది. ఇప్పుడు ఇవాళ లోటుగా ఉన్న తెలంగాణ ఆర్టీసీని కూడా నాశనం చేసే పరిస్థితి వచ్చింది. దీని అర్థం ఏంటంటే సామాన్య మహిళకు ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించింది. అదే మరి అంతే. ఉచిత ప్రయాణం మీద మీ కామెంట్స్ ఏంటండి? ఉచిత ప్రయాణం మీద మీ కామెంట్స్ ఏంటి? అంటే మహిళ వానికి ఆకలి అవుతుందని అంటే కారం పెట్టుకైనా పెట్టు, వానికి బిర్యానీ పెడతామని చెప్పేసి ఒక్క నిమిషం ఒక్క ప్రశ్న. చివరిగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఈ రోజే నిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టు కేటీఆర్ గారు, మీరు 6 గ్యారంటీలు కాదు కాంగ్రెస్ ఇచ్చింది 420 420 అని ఒక స్టేట్మెంట్. అంటే కాంగ్రెస్ పార్టీ 420 అని అర్థం వచ్చే విధంగా 420 అంశానికి మరొకసారి గుర్తు చేస్తున్నా. మా మేనిఫెస్టో అదే మాది 6 గ్యారంటీల మేనిఫెస్టో చూస్తాం, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో చూద్దాం. మేము 500కు సిలిండర్ అని చెప్పినాం. మరొకసారి గుర్తు చేస్తున్నా, 500 సిలిండర్ అన్నాం. వాళ్ళు ఎంత అన్నారండి? 400 అన్నారు. అంటే దీని అర్థం ఇప్పుడు 420 920 వాళ్ళు 420 అవతల 420 అంటే ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి, ప్రతి అంశం ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడినాం, సాధించుకున్నాం, రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. వాళ్ళకు డిసెంబర్ 9th రోజు 15,000 రూపాయలు. ఈ సందర్భంలో నాకు ఒక సామెత గుర్తుకొచ్చి చెప్తున్నా. వెనుకట గుండు సూది పోతే వాడు పోయి దేవునికి మొక్కిండట. ఏమైంది? దేవుడా ఈ గుండు సూది దొరకని కొబ్బరికాయ కొడతా అని మొక్కిండట. మీలాంటి ఒక తెలివిపరుడు ఏమని అడిగిండు? ఏమైంది బాయ్, ఇక గుండు సూది రూపాయి దొరుకుతుంది, ఈ కొబ్బరికాయ 10 రూపాయలు ఉంటది, ఆ కొబ్బరికాయ పెట్టే బాలి 10 గుండు సూదులు కొనుక్కోవచ్చురా బాయ్ అని చెప్పేసి అని అడిగిండట.
దొరకనైతే దొరకని ఎగబెట్టుడు ఎంతసేపు అని అన్నాడట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలు గారకంగా ఉన్నాయి. నేను అదే గెలవనైతే గెలవని ఎగబెట్టుడు ఎంతసేపు. రమేష్ గారు ఒకటి బిఆర్ఎస్ పార్టీకి మళ్ళా చెప్తున్నా, బిఆర్ఎస్ పార్టీకి ప్రశ్నించే నైతిక హక్కే లేదు అని చెప్తున్నా. ఎందుకు అంటే వాళ్ళు హక్కు లేదు సందర్భంలో మీరు 9th రోజు రైతుల ఖాతా చెప్తున్నాం కదా. ఇక్కడ ఈసీ కంప్లైంట్ చేసిరని మీరు అంటారు. మీ మంత్రి హరీష్ రావు అంటే మాజీ మంత్రి హరీష్ రావు ఏదో ఎన్నికల ప్రచార భాగంగా దీనికి సంబంధించిన అంశం మాట్లాడాడనే ఈసీ దీన్ని తొలగించదని చెప్పేసి మాట్లాడచ్చు. రైతులకు ఒక విషయం చెప్పారు, మీరు రైతులు ఎవరు బాధపడకండి, మీరు రైతులు ఎవరు పడకండి, డబ్బులు రమేష్ ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈ సందర్భంలో వేస్తారు అకౌంట్ లో, ఒకవేళ పడకపోతే గవర్నమెంట్ వచ్చిన తెల్లారి 3 తారీఖు వరకు ఆపగలుగుతారు, 4వ తారీఖు వాళ్ళకి ఆపలేరన్న ఉద్దేశం. రైతులకు భరోసా కల్పించడం మా నాయకుడు. ప్రతిసారి రైతు బంధు అంటారు. రైతు బంధు ద్వారా ఏ సామాన్యుడు లాభపడ్డాడు, ఎవరు లాభపడ్డారు అన్నది ఒకసారి చర్చకు మరొకసారి పెడదామా? లేకపోతే మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, గౌరవ మాజీ మంత్రులు బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు, ఎంతమంది లాభపడరు? చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎక్కడ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, ఒక కలెక్టర్ ఆఫీస్ అయినా, ఏ ఆఫీస్ అయినా గుంట భూమి కదా ధరణి వల్ల ఎంతమంది నష్టపోయింది, సమయం లేదు, మనం కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు నేను ఒకటే 3 పాయింట్లు మాట్లాడతా, 3 పాయింట్లను నేను కూడా కొడతా. ఒకటి బిఆర్ఎస్ పార్టీ చేసిన వ్యూహాత్మకమైన ఒక ప్రజలను గురి కొట్టించింది బిఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఈసీ స్పష్టంగా చెప్పింది, ఒకటే విషయం చెప్పింది, మనం ఉన్న క్లారిటీ జెన్యున్ గా మాట్లాడుకోవాలి. ఏదో బట్టగాల్చి మీద వేస్తామని అంటే ప్రజలు నష్టపోతారు. మీరు తప్పుడు హామీలు ఇస్తే ఎవరు నష్టపోతారు? ప్రజలే నష్టపోతారు. దాని గురించి మీరెందుకు మాట్లాడరు? బీజేపీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు? ఇక్కడ ఉన్న స్టేట్లు ఉన్నా గానీ బీజేపీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అక్కడికి వస్తా నేను ఏ రకంగా మాట్లాడరు? ఎందుకంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో దోస్తి. ఇవాళ హరీష్ రావు గారు చెప్పింది, ఈసీ స్పష్టంగా చెప్పింది, రైతు బంధు గురించి కానీ ఇంకా ఏ పథకాల గురించి కానీ ఎన్నికల సమయం ఉంది, ఎన్నికల కోడ్ ఉంది, మీరు కనుక మాట్లాడితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దాని మీద దృష్టి పెడుతుంది అని చెప్పేసి క్లారిటీ ఇచ్చింది. ఇచ్చినాక కూడా హరీష్ రావు గారు ఏం మాట్లాడతారంటే రైతు బంధు గురించి టింగు 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 అని చెప్పేసి మీరు ఎందుకు అనుకోకండి. రైతులకు భరోసా ఇవ్వడం కోసం మా నాయకుడు మాట్లాడాడు, మా నాయకుడు ఆ విషయం చెప్పాడు. సందర్భంలో వచ్చినప్పుడు 15,000 తీసుకుంటామని రైతులు వెయిట్ చేసినప్పుడు 15,000 రూపాయలు మీరు డిసెంబర్ 9 రోజు వేయాలి కదా. మీరు మాట్లాడాలి. మీకు మాట్లాడే రైతులకు ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. జనాలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీని అనవసరంగా వ్యక్తిగత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ ఒకటే నిమిషం 1 మినిట్ నేను జోక్యం చేసుకున్నా. నా టైంలో నేనే మాట్లాడుతున్నా. నా టైంలో వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తే దయచేసి మీకు సమయం ఇస్తున్నాను. వాస్తవానికి మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తున్నాను నేను. బీజేపీ వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. ఇవాళ హామీలు ఏ రకంగా ఇచ్చిందనంటే ఒక సంవత్సరానికి 95,000 కోట్లు వాళ్ళు నిధులను ఏ రకంగా మీరు చేస్తారు,
95,000 కోట్లు అయితేనే ఇవాళ మీరు ఇచ్చిన హామీలు సాధ్యమవుతాయి. అసలు ఏ రకంగా తెలంగాణ అనేది అప్పులలో ముంచిపోయింది కదా కేసీఆర్, మీరు ఏ రకంగా హామీలు ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు? మీరు ఇచ్చిన హామీలకు 95,000 కోట్లు కావాలి. ఏ రకంగా మీరు రెవెన్యూ జనరేషన్ చేస్తారు, ఏ రకంగా చేసుకుంటారు? రెవెన్యూ లేని చోట్ల, రెవెన్యూ లేని ప్రాంతంలో మేము ఫ్రీ పథకం పెడతాము, గ్యాస్ తక్కువ ఇస్తాము, లేకపోతే ఇంకా తక్కువ ఇస్తామని చెప్పేసి. ఇప్పుడే పరిస్థితి అట్లా ఉంటే బీఆర్ఎస్ అంతా దోచుకుని చెప్పేసి వాళ్ళు అంటారు, వీళ్ళకు హామీలు ఆచరణ సాధ్యం కాదని వీళ్ళని అంటారు. రేపు పొద్దుగాల మీకు తెలంగాణలో అధికారం వద్దా, అధికారం వచ్చే నాటికి తెలంగాణ పరిస్థితి ఎట్లుంటుంది? వీళ్ళ లెక్క ప్రజలను సోమరిపోతులను చేసే హామీలను మేము ఇవ్వము. మా రాష్ట్రం ఏ రాష్ట్రంలో కూడా మేము ఇవ్వము. మేము ఇచ్చేది జెన్యూన్ గా ఇస్తాము. మేము మా ప్రాతిపదిక ప్రకారం ఆ రాష్ట్ర వాటా ఆ రాష్ట్ర ఆస్తులు భారం పడుతుంది, అప్పులు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళం ఎవరు సంక్షేమ పథకాలను తీసుకోమని చెప్పాలి. కంక్లూడ్ చేద్దాం. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎవరు పర్ఫార్మెన్స్ బాగుండబోతుంది అనే అంశంతో మనం ఈ డిబేట్ ను ముగిద్దాం, కంక్లూడ్ చేద్దాం. చివరి మీకు ఒకటే ప్రశ్న అడుగుతాను నారాజ్ గారు. సేమ్ ఈ డిబేట్ లో ఏదైతే జరుగుతుందో బీజేపీ పరిస్థితి కూడా తెలంగాణలో గట్లే ఉంది. అంటే విమర్శలు ప్రతి విమర్శలతోటి కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ మీడియాలో ఉంది, లైమ్ లైట్ లో ఉన్నారు, వాళ్ళు ఒక దారిలో ఉన్నారు. మీరు ఎక్కడో వెనకబడ్డారా? అంటే పార్లమెంట్ ఎన్నికల సంబంధించి నేను ఒక్కడే విషయం చెప్తా. టిఆర్ఎస్ పార్టీ మస్తుగా చంపింది, పైసలు కమిషన్లు చంపింది. కాంగ్రెస్ పార్టీ కూడా వేల లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళు మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటారు, వాళ్ళు మంచిగా ప్రచార ఆర్భటాలు చేస్తారు. మేమెవరు దోచుకోము, మేము వాళ్ళు అధికారం కోల్పోయినప్పటికీ కూడా 9 సంవత్సరాల కాలంగా ఒక్క స్కామ్ లేని ప్రభుత్వం చూపించండి ఒక్కటన్నా. ఇంత ముందుకు సంవత్సరం కాదు, 9 సంవత్సరాల కాలంగా ఏ శాఖ కన్నా పోదాం, ఒక్క స్కామ్ కూడా లేకుండా నిర్విరామంగా చాలా పారదర్శకంగా నడిపిస్తున్నది నరేంద్ర మోడీ పాలన. దీన్ని దృష్టిలో పెట్టుకో. నేను ఏమంటున్నా, తెలంగాణలో మీరు ఈ పోటీలో వెనుకబడ్డారని నేను అంటున్నా. ఎందుకంటే అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నట్టుగా మీరు వార్తల్లో ఉండట్లేదు, మీరు ఎక్కడ ప్రశ్నించట్లేదు అని చెప్పేసి చాలా తెలివిగలలు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ ఉండాలి, దేశంలో ఏ పార్టీ ఉండాలి, దేశాన్ని రక్షించేది ఎవరు, దేశాన్ని కాపాడేది ఎవరు, చాలా తెలివిగా ఓటేస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం 2018లో మాకు వచ్చిన సీటు ఒక్కటే సీటు. దాని తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో 4 సీట్లు ఇచ్చి మమ్మల్ని ఇంకా ప్రతిపక్ష పార్టీగా కావచ్చు, ఇంకా బూస్టింగ్ ఇచ్చిన పార్టీ తెలంగాణ ప్రజలు. మాటలు చెప్పండి, మీ సాధారణ ఎన్నికల్లో మీ పార్టీ ఏమా హేమీలందరూ ఓడిపోయారు, అండ్ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలలో ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మేము ఒకటే చెప్తా ఉన్నాము. దేశమంతా ఈ జనవరి 22న జరిగే మహోత్తమైన కార్యక్రమము 5 దశాబ్దాల 550 సంవత్సరాలుగా కాలంగా దేశం మొత్తం వేచి చూస్తున్న కళ సాకారము ఏంటంటే రామ మందిరము. ఆ రామ మందిరాన్ని మేము పూర్తి చేసినాము. జనవరి 22న దాన్ని మేము ప్రారంభించడం చేస్తున్నాము. దేశం మొత్తం కూడా ఒకటే నామం వస్తుంది, జై శ్రీరామ్ నామము. పార్టీ కూడా ఇందుకు సంబంధించిన కాకపోతే నాకు వచ్చిన టైంలో మీరు డిస్టర్బెన్స్ చేస్తాను చేసుకోండి. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, జనవరి 22న ఏదైతే జరుగుతా ఉందో దేశం మొత్తం ఒకటే నామము, జై శ్రీరామ్ నామము. ఈ దేశంలో ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశం కోసము పాటుపడేది నరేంద్ర మోడీ పాలన, బీజేపీ ప్రభుత్వం మాత్రమే. దీని దృష్టిలో ఉంచుకునే దేశం మొత్తం ఎలక్షన్ జరుగుతా ఉంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తెలంగాణలో ఓట్లు ఓర్పిస్తారు అనుకుంటున్నారు. 100% ఇవాళ తెలంగాణ ప్రాంతం నుంచి కరసేవకు వెళ్ళిన కార్యకర్తలు తెలంగాణ నుంచి ఎక్కువ ఉన్నారండి. అట్లా అనుకుంటారు. ఇవాళ దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు ఇవాళ సంఘం నుంచి వాజ్పేయి గారు ఒకరు గెలిస్తే తెలంగాణ నుంచి ఇంకొకరు 2 స్థానాలలో తెలంగాణ మొదటి స్థానం కదా. కరసేవకు పోయిన వాళ్ళు రామ భక్తులు హిందువులు మీరన్నా వాళ్ళందరూ మీకే కనుక ఓట్లు వేసి ఉంటే మీరు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేసే ఇప్పుడు వేస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా సార్వత్రిక ఎన్నికలలో ఒక్క నిమిషం మాట్లాడండి. సార్వత్రిక ఎలక్షన్లలో తీసుకొచ్చి దీంట్లో అందుకోసమే అసెంబ్లీ ఎలక్షన్ లో దించారు. ఎవరైతే ప్రజెంట్లీ ఉన్నారో వాళ్ళు జరిగే ఎన్నికల్లో గెలవలేదు. దేశము వర్సెస్ దేశద్రోహులు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కూకటి వేళ్లతో ఎక్కడి పోనా అక్కడికి పోతారు అన్నాడు కదా అంత ముందుకు. ఎప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్ర పార్టీ నాయకుల గురించి మనం తిట్టినాం కదా. అక్కడ ఆంధ్ర బాబుకి ఏమైందో ఇక్కడ ఆంధ్ర బాబు కూడా అదే పరిస్థితి వస్తది.
ఇక్కడ ఆంధ్రబాబు కూడా అదే పరిస్థితి అవుతుంది. మీకు అర్థం కావాలి. ఆంధ్రబాబు అంటున్నా, ఆంధ్రబాబు కూడా అదే పరిస్థితి వస్తుంది అంటున్నా. ఆంధ్రబాబు కూడా అదే పరిస్థితి వస్తుంది. అక్కడ ఎలాంటి పరిస్థితి, ఇక్కడ ఎలాంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే ఇప్పుడు మేము వచ్చే ఎన్నికలలో 100% మేము 10 స్థానాలు గెలుచుకుంటున్నాము. 10 స్థానాలు నరేంద్ర మోడీకి రాసి పెట్టుకొని గెలిచినాక కూడా మనమే కూర్చున్నాం, మనమే డిబేట్ చేసుకున్నాం. 10 స్థానాలకు ఇక్కడ నుంచి నరేంద్ర మోడీకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాము అంతే. కాంగ్రెస్ నుంచి ఎన్నికలబోతున్నారు అజ్జు. అంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ వేవ్ అనేది దేశంలో నడుస్తుంది. మరి మీరు కలలు కన్నా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా? మీరు తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 17లో ఒక్క ముక్కలు 100% 17 సీట్లలో 10 నుండి 15 సీట్లు మేము గెలుస్తున్నాం. ఒకటోది భారత్ జోడో యాత్ర అని భారతదేశం మొత్తం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టిండు. అందరం అన్ని మతాలు అన్ని కులాలు ఐక్యమత్యంగా ఉండాలని మేము సానుకూలంగా అందరినీ కలిసి నడుస్తున్నాం అని చెప్తున్నాం. అయితే ఒకటి నేను అతను చెప్పాను, రమేష్ గారు వారు చెప్పినప్పుడు మేము జోక్యం చేసుకోలేదు. మాకున్న సమయంలో మేము మాట్లాడుతున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం, మా నాయకుడు దేశం మొత్తం ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఉందామని భారత్ జోడోను మొదలు పెట్టిండు. ఇప్పుడు జనవరి 16 తర్వాత భారత్ న్యాయయాత్ర అని మళ్ళీ మొదలు పెడుతున్నాడు. మేము కలిసిపోదామని మేము చెప్తున్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే కేవలం హిందుత్వం అంటే మేము హిందువులం కాదా? ఈ సందర్భం మీ తర్వాత అడుగుతున్నాను. 550 సంవత్సరాలు అన్ని రకాలుగా మేము కూడా రాముడిని పూజిస్తాం. ప్రతి దేవుణ్ణి పూజలు చేస్తాం. 10 నుండి 15 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో అంటే గెలుస్తున్నాం. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓట్ షేర్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు స్థానాలు గెలిచారు కానీ ఓట్ పర్సెంటేజ్ లో బీఆర్ఎస్ కు మీకు పెద్దగా తేడా అయితే ఏం కనిపించలేదు, చాలా తక్కువ పర్సెంటేజ్ తోటి. మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంత పర్ఫెక్ట్ చూపెడతారు. 100% అదే వేవ్ కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా మేము ఏదైతే లక్ష్యంతో ముందుకు పోతున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాం. ఇవాళ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల దగ్గర కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలిచింది. గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అంటే తెలంగాణ మేము కూడా గెలుస్తాము. తెలంగాణ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మాదే. సాధారణ ఎన్నికల గురించి అధికారం పోయిన పార్టీ ఇవాళ తెలంగాణలో 15 స్థానాలు గెలుస్తారంటే ఏ రకంగా మీరు జనాలను మభ్య పెడతారు? చూద్దాం సమయం దానికి సమాధానం చెప్తుంది. చూద్దాం ఒకసారి. సంపత్ గారు చెప్పండి, వాళ్ళ వర్షం అట్లున్నది. కాంగ్రెస్ వాళ్ళు 10 నుంచి 15 అంటున్నారు, వీళ్ళు కూడా 10+ గెలుస్తామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఓవరాల్ గా ఒక ప్రాంతీయ పార్టీగా 2 నేషనల్ పార్టీల మధ్యలో ప్రాంతీయ పార్టీ కన్వర్గ్ అయిపోతుంది, ఇంకా భూస్థాపితం కాబోతుంది అని చెప్పేసి వినబడుతున్నాయి. మన సింగరేణి ఎన్నికల్లో కూడా భూస్థాపితం అయిపోయింది, సాధారణ ఎన్నికలలో ఓడిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కనుక బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేకపోతే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు దూరం అవుతుందా? ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీకి అట్లాంటి పరిస్థితి ఏముండదు. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఫస్ట్ వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా వాళ్ళతో ఇక్కడ ఏం కాదు. ఒకరు చేద్దామంటే ఇంకొకరు వద్దంటారు. పైనకి పోవడం కంటే గుంజటోళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇక్కడ జనాలను వాళ్ళను నమ్మే ప్రసక్తి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. వాళ్ళు ఇప్పటికీ గవర్నమెంట్ ఫామ్ చేసి 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి ఢిల్లీకి ఒక 10 సార్లు వెళ్ళేసి వచ్చారు. మాట్లాడాలి చేయాలి అనుకున్నా ఒక నిర్ణయం మీద సంతకం పెట్టాలన్నా జనాలకు ఈ విషయం ఉపయోగపడుతుందని ఒక 100 మంది వచ్చి అప్లికేషన్ ఇచ్చినా గానీ దాని మీద ఒక నిర్ణయం తీసుకునే కేపబిలిటీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇక్కడ వీళ్ళు ఒక్కరు చేద్దామన్నా 10 మంది ఇక్కడ కానియరు. కాబట్టి జనాలు కూడా వాళ్ళని నమ్మే ప్రసక్తి ఉంటది. ఏ పనైనా ఏ కార్యక్రమం అయినా చేయాలనుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేయగలుగుతుంది. ఆ విషయం జనాలు కూడా అనుకుంటారు. మీ మీద ఎంత త్వరగా మీ మీద అసంతృప్తి, ఈ 1-2 నెలల్లో మీ మీద అసంతృప్తితోటే మీకు మిమ్మల్ని అధికారం నుంచి దించారు. ఇంత త్వరగా ప్రజల్లో అసంతృప్తి పోయి మళ్ళీ మీ సైడ్ మనసు గురించి అవకాశం ఉంది. అయితే జనాల ఒపీనియన్ ప్రకారం ఏమంటారు అంటే అరే కేసీఆర్ ని గెలిపించుంటే అయిపోతుండే, ఈ పార్టీకి మాకు రైతు బంధు పడుతుండే, పింఛన్ పెరుగుతుండే, సంక్షేమ పథకాలు అందుతుండే, ఇవాళ గవర్నమెంట్ ఇవాళ ఓ రకంగా ఉంటుండే. ఇవాళ ఏ రకంగా చూసినా తప్ప గవర్నమెంట్ కు సంబంధించిన ఎలాంటి గవర్నమెంట్ ఓకే అనే కాన్సెప్ట్ లా
జనాలు మాత్రం అనుకుంటలేరు తప్పు చేసినాము కాంగ్రెస్ పార్టీని గెలిపించి అనే కాన్సెప్ట్ అనేది జనాలు మాట్లాడుకుంటారు. కాబట్టి మాకు సంబంధించి ఎంపీ ఎలక్షన్ సంబంధించి మాకు 12 నుంచి 16 సీట్ల మధ్యలో మాకు గవర్నమెంట్ మాకు ఈ సీట్లు ఎంపీ స్థానాలు మీరు ఇప్పటిదాకా చెప్పినట్టుగా కనుక ప్రజలు అనుకుని ఉంటే ఖచ్చితంగా 15-16 వస్తాయి అనుకుంటా. 15 12 నుంచి 16 సీట్ల మధ్యలో వాళ్ళలాగా 15 ఈసారి అదే అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు? ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పరిస్థితిలో 10+15+ వస్తాయని రమేష్ గారు ఇంతకుముందు ఒక మాట అన్నాడు. మాకు సందర్భంలో అప్పుడు సహకరించని ప్రభుత్వం ఉంది. ఎప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ సందర్భంలో ఎక్కువ స్థానాలు గెలిస్తే పార్లమెంటులో తెలంగాణ వాడి వేడి ఎక్కువ వినిపించాలి, దీనివల్ల మనం సాధించుకోవచ్చు అనే ఉద్దేశంతో 16 సారు కేసీఆర్ అనే ఒక నినాదం పెట్టుకొని దానికి ఆల్మోస్ట్ ఆల్ మా పార్టీకి సంబంధించిన ఎంపీ స్థానాలే ఎక్కువ వచ్చినాయి. మీరు కూడా చూసుంటారు, ఎక్కువ వచ్చినాయి. ఎంతో అంతో మేము చేయగలిగినాం. ఈ సందర్భంలో కూడా వాళ్ళని గెలిపించి తప్పు చేసారు కాబట్టి మాకు వస్తుంది. రెండో విషయం, ఈ టర్మ్ లా బీజేపీ ఫామ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. మొన్న వాళ్ళు దాడిని కనుక పార్లమెంటు సభ్యులను కాపాడలేని దేశము సమాజాన్ని ఏం కనబడుతుంది డిస్కషన్ వచ్చింది. ఓకే రైట్, అది మళ్ళీ మరో చర్చ. పార్లమెంట్ కే భద్రత కల్పించలేంది ఒక దేశంలో ఒక సామాన్య పౌరునికి ఏ రకంగా భద్రత మీరు కల్పిస్తారు? ఇదే ప్రశ్న కనుక ప్రజల్లో కనుక ఇలాంటి భావాన్ని ఉండుంటే మీరు అనుకున్నట్టుగా మీకు పట్టం కడతారు, లేదు మీరు అనుకున్న విధంగా కనుక ప్రజలు ఉంటే మీకు పట్టం కడతారు, లేదంటే భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. మరి ఈ యువ కార్యకర్తలు యువ నాయకులు చెప్పిన విధంగానే ప్రజల్లో ఎలాంటి ఆలోచన ఉంది, ప్రజలు ఎట్లాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చూద్దాం. ఆ ఫలితాలతోటి యువ నాయకులు చెప్పింది కరెక్టా కాదా, అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మనం క్లారిటీగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ, మంచి విజయవంతమైన చర్చా వేదికలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సంపత్ అండ్ అజయ్ అండ్ నాగరాజ్ గారు. మీ విలువైన సమయాన్ని ఇచ్చి మంచి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ.